या गुड मॉर्निंग है। हाँ, गुड मॉर्निंग है। एक बार अनम्यूट कीजिए आप। हेलो सर सर। अनम्यूट कीजिए। सर अनम्यूट किए सर। ओके यस, ఇక్కడ చూడండి సార్, కొన్ని సెంటెన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ हमने డిస్కస్ किया ना, నేను డిస్కస్ చేసాం కదా, అంటే రానివ్వటం, చూడనివ్వటం, చెప్పనివ్వటం, అడగనివ్వటం. అంటే చెప్పనివ్వలేదు, నన్ను వెళ్ళనిస్తారా, ఇలాగా మనం యూజ్ చేస్తాం. దీనికి మెయిన్ ఏంటంటే వర్బ్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రానివ్వటం అనేదేనా లేదా అనేదే. ఓకే, నెక్స్ట్ చూడనివ్వటం అన్నాం, చూడటాన్ని ఏమంటాం? దేక్. ఇవ్వటం దే. దేక్ దే అనకూడదు కదా, మధ్యలో నే పెట్టుకుంటాం, దేక్నేదే. ఓకే, దేక్నేదే. నెక్స్ట్ కలవనివ్వటం, నన్ను కలవనివ్వట్లేదు, కలవనివ్వలేదు, కలవనిస్తారా, ఇట్లా ఏదో చాలా వాడతాం మనం. అంటే కలవటాన్ని విల్ అంటాం, నే పెట్టుకొని దే పెట్టాం. ఇదంటే కామన్, ఇది ఒకటే వర్బ్ గా తీసుకోవాలి మనం. మిల్నేదే, కలవనివ్వటం. ఆనేదే, జానేదే, ఖానేదే, దేక్నేదే. వీటికి మనం టెన్స్ అప్లై చేస్తాం. వీటికి టెన్స్ అప్లై చేస్తాం. ఓకే అండి. సరే, ఇప్పుడు నేను అట్లాగే అడుగుతాను మిమ్మల్ని, ఒక్కొక్క దాన్ని 4 టెన్స్ లో చేంజ్ చేసి చెప్పండి సార్. ఫస్ట్ సెంటెన్స్ బోలిए, తెలుగు పढ़कर हिंदी में आंसर बोलिए. మా నాన్నగారు రోజు హోంవర్క్ పూర్తయిన తర్వాత నన్ను కొద్దిసేపు నన్ను కొద్దిగా టీవీ చూడనిస్తారు. ओ सर. मेरा पिताजी रोज पूरा हम्म. होमवर्क होने के बाद हम्म. मुझे थोड़ा समय टीवी देखने दे देखने व्हाट नेक्स्ट, फिनिश చేయాలి. देखने. देखने दे है सर। देखने देते, రోజు देखने కదా. देते हैं सर। ఓకే, हाँ देखने रोज। देता है కదా. రోజు చూడనిస్తారు కదా, ఎవరు చూడనిస్తారు? ఫాదర్. पिताजी। అంటే देखने के लिए అనుమతి देता है, ఇట్ మీన్స్ కదా, చూడటానికి పర్మిషన్ ఇస్తారు. ఆ సెంటెన్స్ అలా కూడా చెప్పొచ్చు. కానీ ఇది ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ అన్నమాట. देखने देते हैं, చూడనిస్తారు. देखने, ఫాదర్ వచ్చినప్పుడు తే హే వస్తుంది కదా, देखने देते हैं. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోజు, ఇప్పుడు చూడనిస్తున్నారు, ఇప్పుడు చూడనిస్తున్నారు. अभी देखने दे रहे हैं। అంతే. లాస్ట్ లో మరి देखने दे रही है. ఓకే. రేపు టీవీ చూడనిస్తారా? రేపు. कल टीवी देखने देंगे है। అంతే. దెంగే క్యా, బస్ చూడనిస్తారా అంటాం. దెంగే క్యా. ఎవరు? ఫాదర్. ఏంగే కదా. ఫ్యూచర్ టెన్స్ లో ఏమొస్తుంది? రెస్పెక్ట్ ఏంగే. టీవీ దేఖ్నే దెంగే క్యా, చూడనిస్తారు. అదే దీన్ని నెగిటివ్ చెప్పండి, నహి పెట్టి. చూడనివ్వరు, చూడనివ్వరు. देखने नहीं देंगे। देखने नहीं देंगे या नहीं देखने देंगे. हाँ, యాక్చువల్ नहीं। ఫస్ట్ పెట్టాలి, కొంచెం మధ్యలో కూడా వాడచ్చు. నహి దేఖ్నే దేంగే, చూడనివ్వరు అంటే చూడడానికి పర్మిషన్ ఇవ్వరు అనమాట. దేఖ్నేకి వెళ్ళి అనుమతి నహి దేంగే మీన్స్ నహి దేఖ్నే దేంగే. ఓకే, ఇప్పుడు దీన్ని పాస్ట్ చెప్పండి సార్. చూడనివ్వలేదు, చూడనివ్వలేదు. नहीं नहीं देखने दिया। ఎస్, నహి దేఖ్నే దియా. చూడనిచ్చారు. देखने दिया। దేఖ్నే దియా, దేఖ్నే దియా, చూడనిచ్చారు. చూడనివ్వలేదు అంటే చూడడానికి ఏమి ఇవ్వలేదు? పర్మిషన్ ఇవ్వలేదు కదా. అదే देखने के लिए परमिशन नहीं दिया అనే దానికి ఇట్లా షార్ట్ ఫామ్ లో వాడతాం, नहीं देखने दिया, नहीं देखने दिया. ఎస్ సార్. నెక్స్ట్ వెంకట్ గారు, బివై రెడ్డి గారు. ఎస్ సార్. సార్, సెకండ్ మా సెంటెన్స్. మా మా ఫ్రెండ్స్ రోజు సాయంత్రం కలుస్తారు, కానీ మా మమ్మీ నన్ను ఫ్రెండ్స్తో కలవనివ్వదు. సార్. आम, मेरे मेरे दोस्त रोज शाम को मिलते हैं, लेकिन मेरी माँ मुझे फ्रेंड्स तो मिलने दे नहीं है। नहीं. दे, एंड दे सेकंड देती तो, नहीं है। यस, नहीं मिलने मिलने देती देती. नहीं। नहीं मिलने देती है। ఇంకా ఎందుకంటే సింపుల్ ప్రెజెన్స్ లో నహి వచ్చినప్పుడు లాస్ట్ లో హెల్పింగ్ వర్బ్ రాదనమాట. क्या देते? అందుకని నహి మిల్నే देती। దేతి. देती। 1 సెకండ్. నహి మిల్నే దేతి, కలవనివ్వదు. ఎవరండి? అమ్మ కదా. నహి మిల్నే దేతి, అదే కలవనిస్తుంది అంటే मिलने देती है। మిల్నే దేతి హై. ఓకే, కలవనిస్తుంది అంటే మిల్నే కే లియే పర్మిషన్ దేతి హై అన్నమాట. देती ओके, मिलने के लिए परमिशन देते हैं, मिलने के देती लिए है। परमिशन अनुमति नहीं देती. उसमें इस मिलने देती, तो अलाउ टू मीट అనమాట. మిల్నే దేతి है, కలవనివ్వదు, మిల్నే దేతి. ఇది రెగ్యులర్ గా సార్. ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ లో వాడు एक बच्चा अपने पापा के पास जाकर कंप्लेंट दे रहा है. కంప్లైంట్ ఇస్తాడు ఏమని? మమ్మీ నన్ను కలవనివ్వట్లేదు, మమ్మీ నన్ను కలవనివ్వట్లేదు. मम्मी मुझे मिलने नहीं रही देती है।
కంటిన్యూషన్ లో दे రావాలి. दे టీ दे పెట్టి రహి दे दे పెట్టాలి. रहे मिलने दे रही है, ఎస్, మిల్నే దేర్ అంటే కలవనిస్తుంది, కలవనివ్వట్లేదు. नहीं मिलने दे रही है, చూడండి అక్కడ చెప్తుండండి, ఎవరు సైలెంట్ కూర్చోవద్దు. కలవనిస్తుంది, మిల్నే దేరయ్యే. दे रही है, కలవనివ్వట్లేదు, నహి మిల్నే मिलने దేర్. नहीं मिलने दे रही है, అంటే కలవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పండి. मिलने की अनुमति नहीं देती है, ఆ, दे रही है, మిల్నే మిల్నే కేలియే అట్లా కూడా ఉండొచ్చు. మిల్నే मिलने के కేలియే लिए अनुमति नहीं दे रही है, అనుమతి నహి దే రహీ హై. సేమ్ అంతే, దీనికి సేమ్ మీనింగ్ ఒకటే. మీరు ఏదైనా ఆ సెంటెన్స్ కష్టంగా ఉంది ప్రొనౌన్సియేషన్ అనుకున్నారు కూడా, అంటే మాట్లాడేటప్పుడు ఒకసారి స్పీడ్ గా కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఈ సెకండ్ సెంటెన్స్ యూజ్ చేసుకోవాలి. మిల్నే के लिए परमिशन नहीं दे रही, బస్ नहीं मिलने दे रही, नहीं मिलने दे रही दे है, रही కలవనివ్వట్లేదు. ఓకే సార్, ఇదేంటి కంటిన్యూషన్ కదా. అమ్మ నన్ను కలవనివ్వదు, ఫ్యూచర్ టెన్స్ చెప్పండి. అమ్మ సబ్జెక్ట్, అమ్మ నన్ను కలవనివ్వదు. नहीं मिलने देंगे देंगी, దేగి, చూడండి అక్కడ देगी, ఏగియే కదా. మనం ఫ్యూచర్ టెన్స్ లో ఏం देगी నేర్చుకున్నాం, క్యా సీఖా हमने. ఓకే, దేగా బాయ్స్ అయితే దేగా, देगी గర్ల్స్ అయితే देगी దేగి. माँ मुझे नहीं मिलने देगी, देगी, దేగి. ఓకే, అమ్మ నన్ను కలవనివ్వలేదు, పాస్ట్. नहीं मिलने दिया दी, ఇంకా దియా అంతే, ఇంకా మార్చొద్దు, ఇంకా అన్నిటికీ ఫిక్స్ చేసేసుకోండి దియానే. ఓకే, అమ్మ नहीं డాడీ मिलने ఎవరైనా दिया, సరే దియానే. నహీ మిల్నే దియా, కలవనివ్వలేదు మీన్స్ మిల్నే కే లియే పర్మిషన్ నహీ దియా. नहीं दिया, మిల్నే కే లియే పర్మిషన్ నహీ नहीं దియా. दिया, ఓకే సార్, బస్ నెక్స్ట్ శ్రీకాంత్ గారు థర్డ్ సెంటెన్స్. ఎస్ సార్, థర్డ్ వన్. వాళ్ళు టికెట్స్ తీసుకోలేదు కదా, అయినా సరే అతను అందరినీ ఇప్పుడు ఎందుకు లోపలికి పోనిస్తున్నాడు. ఎస్ సార్. उन्होंने टिकट्स नहीं लिया ना, फिर भी वह सबको अब क्यों अंदर जाने दे रहा है. క్యూ అందరు జానే దే రహా హై. ఓ టికెట్స్ నహీ లియా నా, లేకపోతే ఉన్హోనే అంటారన్నమాట. ఓ కి నే పెట్టుకుంటే ఉన్హోనే అవుతుంది. ఇన్ జనరల్ గా ఓ టికెట్స్ నహీ లియా అన్నా ఏం కాదండి. మీరు యాక్చువల్లీ ఉన్హోనే ఇచ్చానా కదా, మామూలుగా మీరు డిస్కస్ చేసినప్పుడు వే అనేస్తుంది. ఓ ఓ అనవచ్చు. ఉన్హోనే కల్ టికెట్స్ నహీ లియేనా, నహీ లియానా. అయినా సరే అతను అందరినీ ఓ సబ్కో ఎందుకు లోపలికి పోనిస్తున్నాడు. అంటే ఏ టెన్స్ సార్ ఇది. కంటిన్యూస్ టెన్స్. అందర్ జానే దే రహా హై, ఎవరు పోనిచ్చేది, సమ్ వాచ్మెన్. సమ్ ఏదో ఒక వాచ్మెన్ ఉన్నాడు అనమాట, అక్కడ అందరినీ పోనిస్తున్నాడు. అందర్ జానే దే రహా హై, పోనిస్తున్నాడు అబ్బాయి కాబట్టి. ఓకే, ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరినీ లోపలికి ఎందుకు పోనిచ్చాడు, అందరికి ఎందుకు పోనిచ్చాడు, ఎందుకు వెళ్ళనిచ్చాడు, పాస్ట్. సబ్కో క్యూ, क्यों अंदर जाने దే పాస్ట్ టెన్స్ ఏమవుతుంది సార్, అయిపోయింది ఇంక అంతే, ఏం లేదు, దియానే. ఏం అవసరం, లాస్ట్ లో అవసరం అంతే. క్యూ అందరు జానే దియా, ఎందుకు లోపలికి పోనిచ్చాడు, ఎందుకు వెళ్ళనిచ్చాడు. ఇట్ మీన్స్ అందరు జానే కే లియే క్యూ పర్మిషన్ దియా. చూడండి సేమ్ సెంటెన్స్ ని అందరు జానే, ఇక్కడ కేలియే వాడుతున్నాం చూడండి. అందరు జానే కే లియే అనుమతి క్యూ దియా, బస్ సేమ్ సెంటెన్స్. జానే దియాని జానే కే లియే అనుమతి యాడ్ చేస్తాం, సేమ్ మీనింగ్ వస్తుంది. కానీ ఇది పర్ఫెక్ట్ అన్నమాట, ఇట్లాగే నేర్చుకోండి. క్యూ జానే దియా, ఎందుకు పోనిచ్చాడు, క్యూ జానే దియా. ఓకే, फॉर एग्जाम्पल अभी नहीं गए सर, మీరు ఇంకా వెళ్ళలేదు షోకి, ముందే బిఫోర్ आप कुछ सोच रहे हैं, दोस्तों के साथ बैठकर కూర్చొని ఏమంటున్నారంటే, టికెట్స్ లేకపోతే లోపలికి పోనిస్తాడా, ఫ్యూచర్ టెన్స్ చెప్పాలి. టికెట్స్ देना, లేకపోతే, టికెట్స్ నహీ తో नहीं तो अंदर जाने देना, దేగా క్యా, పోనిస్తాడా, अंदर ఎవరు, థర్డ్ పర్సన్ ఏగా కదా, దేగా. देगा. ఏగా చాలు, దేగా అసలు అందరు జానే దేగా ఓ గ్యా, వెళ్ళనిస్తాడా. ఓకే, ఎస్. రోజు వెళ్ళనిస్తాడా, రోజు పెట్టండి అక్కడ, రోజు వెళ్ళనిస్తాడా. जाने जाना, ఆహా, जाने ఆ, जाते जाते జానే దేతా, जाने देते అంతే. है, రోజు జానే దేతా హై క్యా, देता है क्या. చూడండి, రోజు జానే దేతా హై క్యా, రోజు వెళ్ళనిస్తాడా. రో ఇస్తాడు, దేతా హై, రోజు ఇస్తాడు, మనకు తెలుసు కదా, దేతా హై, దేతే హై, దేతా హూ, ఇట్లా వాడతాం. ఆ ముందు ఇంకో వర్బ్ పెట్టినాం, రోజు జానే దేతా హై, वो सबको जाने देता है. अभी जाने दे रहा है,
ఇప్పుడు రోజు వెళ్ళనిస్తే రోజు జానే దేతా హై. ఓకే. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళనిస్తున్నాడు అంటే అవి జానే దే రహా హై. ఎవరు వెళ్ళనిచ్చేది? సమ్ పర్సన్, ఎవరో ఒక అతను అనమాట, సమ్ వాచ్మెన్. ఓకే. గుర్కా. ఓకే, జానే దే రా. వెళ్ళనిస్తాడా? ఓ జానే దేగా క్యా ఓ? జానే దేగా. వెళ్ళనిచ్చాడు. దే పాసెస్ లో దియా. వెళ్ళనివ్వలేదు. నై జానే దియా. ఓకే, మరి పాస్ లేదు సార్. నన్ను వెళ్ళనివ్వలేదు, నన్ను రానివ్వలేదు, నన్ను చూడనివ్వలేదు అన్నాం. నహీ ఆనే దియా, నహీ జానే దియా, నహీ ఖానే దియా. ఎట్లీస్ట్ సార్. ఓకే, ఎస్ సార్. సునీల్ గారు बोलिए सब लोग, कोई चुपचाप मत बैठे, साइलेंट కూర్చోవద్దండి. 10 సెంటెన్స్ డిస్కస్ చేసేది మీకు క్లారిటీ వస్తుంది. సార్ ఫోర్త్ సార్ వన్. లేట్ అయిన కారణంగా హాస్టల్ వార్డెన్ ఇప్పుడు నన్ను లోపలికి రానివ్వడం లేదు. ఎస్ సార్. మీరు ఫోన్ చేసి చెప్పండి. देर होने के वजह से हॉस्टल वार्डन अब मुझे अंदर नहीं आने दे रहा है. ఎస్, అందర్ రానివ్వట్లేదు అంటే ఏ టెన్స్ అది? అందర్ నహీ कंटिन्यू सर. ఆనే దే రహా హై. रहा है प्रेजेंट రానివ్వడం कंटिन्यू లేదు. सर ఇది. ఎస్. అదే వార్డెన్ లేడీ సార్, అప్పుడు आने दे रही है. ఎస్, अंदर ఆనే आने దే दे రహీ. रही है. రానివ్వట్లేదు. नहीं आने दे रही है. नहीं आने दे रहे, రానివ్వట్లేదు మీన్స్ ఆనే के लिए परमिशन नहीं दे रहे हो. ఆ రావడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అనమాట. ముझे नहीं ఇవ్వడం आने दे లేదు. रहे. ఎస్. ओके. लेट देर होने के कारण హాస్టల్ వార్డెన్ मुझे अंदर नहीं आने दे रहा है. మీరు ఫోన్ చేసి మీరు చెప్పండి అంటే మీరు ఫోన్ చేసి చెప్పండి. आप फोन करके बोलिए. ఆ ఫోన్ కరికే బోలి. ఓకే. నిన్న నేను హాస్టల్ కి లేట్ గా వెళ్ళాను. నిన్న చెప్పండి సెంటెన్స్ ఫస్ట్. నేను నిన్న హాస్టల్ లేట్ గా వెళ్ళాను. నిన్న హాస్టల్కి లేట్గా వెళ్ళాను. ఉమ్, कल देर कल हॉस्टल को ఉమ్, देर देर हो వెళ్ళాను. गया. గయా. దేర్ సే గయా. ఓకే, देर से దేర్ సే गया. గయా. హాస్టల్ వార్డెన్ నన్ను లోపలికి రానివ్వలేదు. అయిపోయింది. हॉस्टल वार्डन मुझे अंदर नहीं आने दिया. నహీ ఆనే దియా. ఏం లేదు, దే దియా. ఇవ్వలేదు అంటే నహీ దియా తెలుసు కదండి. ఇప్పుడు यस. ఇవ్వలేదు అంటే నహీ దియా. ఏం ఇవ్వలేదు? రానివ్వలేదు. ఆనే దియా. వెళ్ళనివ్వలేదు. जाने నహీ दिया. నహీ జానే దియా. ఓకే, नहीं जाने చూడనివ్వలేదు. नहीं देखने दिया. నహీ దేఖనే దియా. ఏం లేదు. దియా దియా స్ట్రక్చర్ వస్తే దేతా హూ, దే రహా హూ, దే దూంగా దియా. ఓకే, यस. దేతే హో, దే రహే హో, దోగే దియా. ఇట్లా వచ్చినప్పుడు ఆ వర్బ్ కి ఆనేదే వాడతాం. అయితే नहीं ఏంటంటే ప్రొనౌన్సియేషన్ ఫాస్ట్ గా రాదు. ఈ సెక్షన్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మిక్సింగ్, రెండు వర్బ్స్ మిక్స్ అయి ఉంటాయి కదా, దానివల్ల కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది. నహీ ఆనే దియా. नहीं आने ఓకే, दिया. यस सर. पास्ट में से आने दिया, आने देगा, आने नहीं दे रहा है. पास्ट आने रेगुलर दिया. एक्टिविटी. ओके, यस अशोक गाరు. ఫిఫ్త్ వన్ సార్. ఎస్. మీరు రేపు నన్ను అడగనిస్తారా లేకపోతే మీరే అడుగుతారా? यस सर. आप कल मुझे पूछने देंगे क्या? यस, पूछने लेते देंगे क्या? पूछने देंगे क्या? लेते तो आ, आप पूछेंगे क्या? यस, లేకపోతే అంటే ఏమన్నారు? నహీతో. नहीं तो నహీతో लेते ఆప్ नहीं మీరే तो అడుగుతారా అంటే आप पूछेंगे क्या? మీరే అంటే आप भी ఆప్ హీ అన్నమాట. ఓకే, ఆప్ బి అంటే మీరు కూడా సార్. మీరు అంటే ఆప్, మీరే. ఆప్ హీ. आप भी पूछेंगे हाँ, क्या? పూछेंगे क्या. అయితే బాత్ కర్తే సమయం మాట్లాడేటప్పుడు మనం లాంగ్వేజ్ స్పీడ్ గా మాట్లాడితే ఏమవుతుంటే ఇది ఆప్ హీ అనేదాన్ని హీ దీంతోనే కలిపేసి ఆపి అనేస్తారు. మామూలు జనరల్ ఆపి బాత్ కర్తే आप క్యా, ఆపి బాత్ కరేంగే క్యా. కానీ యాక్చువల్ గా आप भी बात ఆప్ హీ करेंगे. వస్తుంది అనమాట. ఓకే, ఇది ఫ్యూచర్ టెన్స్ కదా సార్. మీరు నన్ను అడగనిస్తారా అంటే అడగడానికి పర్మిషన్ ఇస్తారా అని అర్థం. పూछने के लिए अनुमति देंगे क्या, मुझे पूछने देंगे क्या, అడగనిస్తారా. ఓకే. మీటింగ్ హోగియా సార్, మీటింగ్ అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత డిస్కస్ చేస్తాం. మీరు నన్ను మీటింగ్ లో ఎందుకు అడగనివ్వలేదు? आप कल आप कल मुझे कल हम्म, मीटिंग में क्यों पूछने दिया? పూछనే దియా అంటే पूछ అడగనిచ్చారు, అడగనివ్వలేదు కదా. नहीं ఆ, पूछने दिया. నెయ్యి పూछనే దియా. అడగనిచ్చారు, పూछనే దియా. అడగనివ్వలేదండి. మీరు నన్ను ఎందుకు अड़गन అడగనివ్వలేదు? అప్పుడే ముझे क्यों नहीं पूछने दिया. ఎందుకు అడగనివ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? క్యూ నహీ దియా. ఏమి ఇవ్వలేదు?
అడగనివ్వలేదు. ఆ పూచ్కి నే పెడతాం, క్యూ పూచ్నే నహీ దియా. ఓకే. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడగనివ్వండి అని చెప్పండి. ఈ స్ట్రక్చర్ వద్దు, మామూలుగా ఫస్ట్ నేర్చుకున్నాం కదా. నన్ను అడగనివ్వండి అని చెప్పండి. నన్ను అడగనివ్వండి వితౌట్ मुझे స్ట్రక్చర్. ఇంకా టెన్స్ ఏం లేదు. అడగనివ్వు, అడగనివ్వండి ప్రాక్టీస్ చేసాం కదా సార్. मुझे పూచ్నే पूछने दीजिए పూచ్నే पूछने దీజియే दीजिए అంతే. అది అడగనివ్వు అన్నాం సార్, రెస్పెక్ట్ లేదు. అడగనివ్వయా నన్ను అన్నాం. पूछने दिए పూచ్నే पूछने నో, पूछने టెన్స్ दो లేదు. दो పూచ్నే. पूछने दो तो लेट मी आस्क, मुझे पूछने दो. అడగనివ్వు, అడగనివ్వండి, పూछने दीजिए. ఓకే. पूछने दीजिए దీనికి టెన్స్ అప్లై లేదు కదా. ముజే పూछने दो, उसको पूछने दो ఇలా ఉంటాం. అడగనివ్వండి, పూछने दीजिए. ఓకే. అడగనిస్తారా. ఓకే. ఆ ఆయన రోజు నన్ను అడగనివ్వడు. ప్రతి మీటింగ్ లో చూడండి సార్, మీ అతను నన్ను ప్రతి మీటింగ్ లో అడగనివ్వడు. ప్రతి మీటింగ్ లో. वह मुझे हर मीटिंग में ఉమ్, नहीं पूछने देते हैं नहीं देता पूछने है देते, नहीं देते. देते हैं అడగనివ్వడు. ఇవ్వడు అంటే సింగులర్. రెస్పెక్ట్ ఇస్తే నెహి పూछने देते देते అంటాం కదా. ఇప్పుడు అడగనివ్వట్లేదు నన్ను, అడగనివ్వట్లేదు नहीं पूछने दे रहे हैं అంతే. నెయ్యి పూछने दे रहे मुझे. అడగనివ్వటం లేదు. జరుగుతుంది కదా, మీరు అడుగుతుంటే ఆయన ఆకర్షణడు. రోక్ రామస్ సరే అశోక్ జీ అబ్ రుకిए रुकिए तो मत पूछिए అని అన్నాం అంటే नहीं पूछने दे रहे मीन्स पूछने के लिए परमिशन नहीं दे रहे. पूछने के लिए परमिशन नहीं दे रहे. नहीं दे ఓకే. నెక్స్ట్ మనోహర్ గారు 6 సెకండ్స్. 2 నెలల్లో అద్దె ఇవ్వకపోతే నేను మిమ్మల్ని నేను ఇంట్లో ఉండనివ్వను. సార్ గుడ్ మార్నింగ్ సార్. రెండు రెండు రోజుల్లో అద్దె ఇవ్వకపోతే మిమ్మల్ని నేను ఇంట్లో ఉండనివ్వను. సార్. 2 दिन में किराया नहीं देते तो अपने अपने मैं घर अपने मैं घर में नहीं रहने दूंगा. నహి రహనే దూంగా అంటే ఆప్కో సార్, ఆప్నే కది ఆప్కో అన్నమాట. మిమ్మల్ని అంటే నీ వచ్చినప్పుడు ఏమొస్తుంది, కో వస్తుంది కదా. आपको మిమ్మల్ని ఆప్కో, ఎస్ ఆప్కో నహి రహనే దూంగా. నహి नहीं रहने दूंगा. ఎవరు, ఉంగా అంటే మై కాబట్టి, అంటే నేను అనమాట యాక్చువల్ కదండి. నేను మిమ్మల్ని ఉండనివ్వను. తో మే ఆప్కో నహి రహనే దూంగా, ఉండనివ్వను. ఓకే. అదే ఉండనిస్తాను అన్నాం అనుకోండి, రెంట్ ఇస్తే నహి తీసేయండి, రెంట్ ఇస్తే ఉండనిస్తాను. రెంట్ ఇస్తే ఉండనిస్తా. సేమ్ సెంటెన్స్. रहने दिया. ఇంకా అవ్వలేదు, ఇక్కడే ఉన్నాం, ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నాం. ఉండనిస్తా, రహనే దూంగా. रहने दूंगा. రహనే దూంగా, ఉండనిస్తా. ఉండనివ్వను అన్నారు కాబట్టి నహి పెట్టారు కదా. नहीं रहने दूंगा. ఎస్, रहने के लिए పర్మిషన్ నహీ దూంగా మే. అది సెంటెన్స్ అట్లా వాడచ్చు. रहने के लिए ఉండడానికి పర్మిషన్ నహీ దూంగా మే. रहने ఓకే. के लिए परमिशन పర్మిషన్ నహీ దూంగా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓ నహీ రే ఓ ఫర్ ఎగ్జాంపుల్ తను చెప్తున్నాడు అనమాట. ఓకే. అతను నన్ను ఇంట్లో ఉండనివ్వలేదు. ఇప్పుడు చెప్పండి పాస్ట్ టెన్స్. అతను నన్ను ఇంట్లో ఉండనివ్వలేదు. దేని పాస్ట్ టెన్స్ చేయించాలి. वह मुझे नहीं रहने दिया. దియా. నహీ रहने दिया वो मुझे. नहीं रहने दिया, ఉండనివ్వలేదు. ముझे घर से निकाला, मुझे घर से भेजा. నన్ను ఇంట్లో నుంచి పంపించాడు. ఓకే. తో घर से भेज दिया, పంపించేశాడు అంటాం కదా. తో भेज తో नहीं रहने दिया, ఉండనివ్వలేదు అంటే रहने के लिए परमिशन नहीं दिया वो. అంతే కదా. रहने के लिए परमिशन नहीं दिया, नहीं रहने दिया. ఓకే. ఎస్. జనరల్ గా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇన్ జనరల్ గా సింపుల్ ప్రెజెన్స్ లో రెంట్ ఇవ్వకపోతే అతను ఇంట్లో ఉండనివ్వడు. రెగ్యులర్ గా అనమాట, ఎప్పుడైనా సరే. సింపుల్ ప్రెజెన్స్. రెంట్ ఇవ్వకపోతే రెంట్ నహీ దేతే తో नहीं 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 रहने देता है. అంతే బస్. నహీ रहने देता. నహీ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెన్స్ రాదన్నమాట, అదే హై రాదనమాట, అందుకే పెడుతుంది. ओके. यस, रेंट नहीं दे तो नहीं. ओके, रेंट नहीं देते तो वो घर में नहीं रहने देता. ఉండనివ్వడు మీన్స్ रहने के लिए పర్మిషన్ नहीं देता. ఇప్పుడు అనుకోండి, ఉండనివ్వటం లేదు అతను, ఉండనివ్వటం లేదు. ఉండనివ్వటం లేదు. नहीं नहीं हम्म रहने दे रहा है. यस, रहे नहीं हैं. रहने दे रहा है वो मुझे. ఉండనివ్వట్లేదు, చెప్పనివ్వట్లేదు, చూడనివ్వట్లేదు, చెప్పనివ్వట్లేదు, అడగనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. ఎవరు, వాళ్ళని బట్టి రహారహేలు మార్చుకుంటాం.
చూడనివ్వట్లేదు, చెప్పనివ్వట్లేదు. ఓకే సార్. ఎస్, నెక్స్ట్ రమేష్ గారు. అవుట్ బాస్తి సెంటెన్సెస్. సార్, మంత్రి గారిని కలవడానికి 2 రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాను. అందుకే మమ్మల్ని కలవనిచ్చారు. పూరా సెంటెన్స్ బతాయిए. మంత్రి గారిని కలవడానికి 2 రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాను. మంత్రిజీకో మిలాకర్ కాదు, కలవడానికి. మిలేంగే. అసలు అక్కడ ఏ టెన్స్ లేదు దానికి. అది కాంబినేషన్. అంటే మామూలుగా మనం వర్బ్స్ యూస్ చేసి కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. వెళ్ళడానికి, రావడానికి, చూడడానికి, చెప్పడానికి. మిల్నే కే లియే. మంత్రిజీనే మిల్నే కే లియే 2 दिन. నో నో నో, నీ అంటే కో పెట్టాలి, నే పెట్టకూడదు. మంత్రిజీకో. మంత్రిజీకో మిలానే అనకూడదు, మిల్నే కే లియే. मिलने के लिए मंत्री जी को मिलने के लिए 2 दिन पहले अपॉइंटमेंट दे रहा हूँ. నో, తీసుకున్నాను. మొత్తం రివర్స్ మాట్లాడతారు. अपॉइंटमेंट दिया. నో, దియా అంటే ఇచ్చారు కదా, తీసుకున్నాను కదా. लिया లియా, అపాయింట్మెంట్ లియా. చూడండి, అపాయింట్మెంట్ ఇచ్చాను అంటే అప్పుడు దియా అవడం కదా. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. జాగ్రత్త చూడండి. లియా అంటే తీసుకున్నాను, దియా అంటే ఇచ్చాను, అపాయింట్మెంట్ దియా. అందుకే మమ్మల్ని కలవనిచ్చారు. इसलिए हमको కలవనిచ్చారు. దే పాస్ట్ టెన్స్ ఏమవుతుంది సార్? దే పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? दिया. కలవనిచ్చారు, మిల్నే దియా. అదే కలవనివ్వలేదు అని చెప్పండి, నహీ పెట్టను. नहीं मिलने दिया. नहीं मिलने दिया. नहीं मिलने दिया, కలవనివ్వలేదు. नहीं मिलने दिया. మీరు అక్కడికి వెళ్ళారు సార్, గయే మంత్రి సాబ్కో మిల్నేకి వెళ్ళి కలవడానికి వెళ్ళారు, కలవనివ్వట్లేదు. అది మీరు ఎవరికైతే రికమెండ్ చేశారో ఆయనకి చెప్పాలి ఫోన్ చేసి. సార్, నన్ను కలవనివ్వట్లేదు సార్. నన్ను కంటిన్యూషన్ అన్నమాట, ప్రెసెంట్ కంటిన్యూస్ వాడాలి. కలవనివ్వటం లేదు. सर मुझे नहीं मिल देंगे. నో, కంటిన్యూషన్ అని చెప్పాను మీకు. కంటిన్యూషన్ ప్రెసెంట్ లో. नहीं मिलने दे रहे हैं. ఎస్, ఓ ముझे नहीं मिलने दे रहा है. ఎవరు? సమ్ అక్కడ ఎవరు ఉంటారు కదా, ఇద్దరు ముగ్గురు, వాళ్ళు అనమాట. ఏ ముझे नहीं मिलने दे रहे हैं, కలవనివ్వట్లేదు. ఓకే. ఎస్, నన్ను కలవనిస్తారా, ఫ్యూచర్ టెన్స్ చెప్పాలి. ఫ్యూచర్ టెన్స్ వాడాలి స్ట్రక్చర్. మిల్నే దే, ఇది దేని ఫ్యూచర్ టెన్స్ మార్చాలి ఇప్పుడు. నన్ను मिलने కలవనిస్తారా. मिलने देंगे क्या? ఎస్, మిల్నే దేంగే క్యా, కలవనిస్తారా. మిల్నే దేంగే క్యా देंगे क्या? అంటే ఎవరు అన్నమాట. ఎవరో అంటారు కదా, నహీ మిల్నే. కలవనివ్వరు, నహీ మిల్నే దేంగే. నహీ మిల్నే దేంగే. అది రోజు అనుకోండి, నహీ మిల్నే దేతాడు. అగర్ అపాయింట్మెంట్ నహీతో నహీ మిల్నే దేతాడు. జనరల్ గా సార్, ఎప్పుడైనా అపాయింట్మెంట్ లేకపోతే కలవనివ్వరు కదా. అది మనం జనరల్ గా ఒక రూల్ చెప్పుకుంటాం. అగర్ అపాయింట్మెంట్ నహీతో మంత్రి సాబ్కో నహీ మిల్నే దేతే, కలవనివ్వరు జనరల్ రెగ్యులర్ గా. ఓకే. అదే ఫ్యూచర్ అయితే నహీ మిల్నే దేంగే. ఓకే సార్. ఎస్ సార్. బి అశోక్ గారు. 8th one సార్. ఎస్ సార్. స్కూల్లో ఫీజు పే చేయలేదు, అందుకే నన్ను ఎగ్జామ్ రానియలేదు. स्कूल में फीस नहीं चुकाया, इसीलिए मुझे एग्जाम नहीं लिखने दिया. यस, नहीं लिखने दिया, రాయనివ్వలేదు అంటే. और एक सेंटेंस किसी प्रकार అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయడానికి పర్మిషన్ ఇవ్వలేదు సార్, అది కూడా చెప్పండి. రాయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. लिखने के लिए परमिशन नहीं दिया. అంతే. ఎస్, దాన్ని షార్ట్ కట్ గా नहीं लिखने दिया. రాయనివ్వలేదు, लिखने के लिए परमिशन नहीं दिया. ओके, ఇది एग्जाम हो गया. एग्जाम होने के बाद, और एग्जाम कल है, एग्जाम రేపు సార్. ఓకే, స్కూల్లో ఫీజు పే చేయకపోతే ఇది చెప్పండి. స్కూల్లో ఫీజు పే చేయకపోతే. स्कूल में फीस नहीं चुकाते तो या नहीं पे करते तो, అట్లా కూడా ఉంటుంది ఇంగ్లీష్ లో. करते तो నన్ను ఎగ్జామ్ రాయనివ్వరు, సమ్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఫ్యూచర్ టెన్స్. मुझे एग्जाम नहीं लिखने देते हैं. फ्यूचर टेंस, రేపు एग्जाम. मुझे एग्जाम नहीं लिखने देंगे. तो एग्जाम नहीं लिखने देंगे, मुझे कल एग्जाम है पापा, आप आकर फीस चुकाइए, फीस पे कीजिए. अगर आप नहीं आते तो मुझे एग्जाम नहीं लिखने देंगे. రాయనివ్వరు అంటే దీన్ని వ్రాయడానికి పర్మిషన్ ఇవ్వరు అని చెప్పండి. వ్రాయడానికి పర్మిషన్ ఇవ్వరు.
लिखने के लिए परमिशन नहीं देंगे అంతే లిఖనే కెళ్ళే పర్మిషన్ అనుమతి परमिशन నహీ नहीं దేంगे ఈ నహీ ఇక్కడ अनुमति వచ్చేస్తుంది नहीं देंगे यस అనుమతి నహీ దేంगे నహీ దేంगे देंगे ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లిఖ రా ఎగ్జామ్ ఓకే మమ్మీ తమ్ముడు నన్ను హోంవర్క్ రాసుకొనివ్వట్లేదు వచ్చి తీసుకెళ్ళిపో అని చెప్పాడు పిల్లోడు అన్నమాట మమ్మీ हाँ తమ్ముడు నన్ను హోంవర్క్ రాయనివ్వటం లేదు ओके माँ ఉమ్, छोटा भाई मुझे ఉమ్, होमवर्क ఉమ్. नहीं आ, लिखने दे रहा है ఎస్ నహీ లిఖనే దే ఎవరు తమ్ముడు ఒకడే కదా రహా హై అను నహీ दे रहा లిఖనే దే రహా హై తీసుకు రాయనివ్వట్లేదు నహీ లిఖనే దే రహా హై. నా తమ్ముడు రోజు హోంవర్క్ రాయనివ్వడు అసలు రోజు రాయనివ్వడు या मेरा भाई रोज ఉమ్, मुझे होमवर्क नहीं लिखने देता है ఎస్ నహీ नहीं లిఖనే लिखने देता అంతే నహీ అవసరం లేదు నహీ లిఖనే దేతా నహీ లిఖనే नहीं लिखने దేతా देता ఎవరు తమ్ముడు కదా అదే చెల్లి అనుకోండి సార్ చెల్లి రాయనివ్వదు नहीं लिखने देती నహీ లిఖనే దేతే ఓకే నహీ లిఖనే దేతే देती ఎస్ సార్ గుడ్ నెక్స్ట్ పూర్ణ గారు 9th సెంటెన్స్ నన్ను చెయ్యనివ్వు లేకపోతే నువ్వు చెయ్యి సార్ అడ్మిట్ కీజిए నన్ను చెయ్యనివ్వు సరే సార్ నన్ను చెయ్యి నువ్వు లేకపోతే ఉమ్, నువ్వు చెయ్యి ఆ, ముझे करने दो ఉమ్. లేకపోతే लेकिन నైతో లేకపోతే నైతో అన్నారు हाँ, उसे नहीं तो ఉమ్, तुम करो तुम करो बस ఓకే करने दो मुझे करने दो నన్ను చెయ్యనివ్వు मुझे करने हाँ, ముజే करने दो నన్ను చెయ్యనివ్వు ఇప్పుడు మీరు मुझे करने ఆపోజిట్ పర్సన్ కి పెద్ద ఆయన సార్ ఇప్పుడు చెయ్యనివ్వు అంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదు పర్సన్ కి ఇప్పుడు పెద్ద ఇవ్వలేదు ఆయన అవునండి ఇప్పుడు చెప్పండి సార్ నన్ను చెయ్యనివ్వండి సార్ हाँ, నన్ను చెయ్యనివ్వండి సార్ मुझे करने दीजिए ఎస్ అది రెస్పెక్ట్ చూడండి అక్కడ ఆపోజిట్ పర్సన్ కి రెస్పెక్ట్ లేకపోతే ఆనేదో జానేదో కానేదో అంటాం రెస్పెక్ట్ ఇస్తే ముజే కర్నే తీసే ఓకే ఇది కూడా दीजिए మార్చండి లేకపోతే మీరు చెయ్యండి తుమ్ ప్లేస్ లో ఆప్ పెట్టండి లేకపోతే अरे మీరు अरे చెయ్యండి अरे ना नहीं तो नहीं तो आप कीजिए ఎస్ ఆప్ కీజిए आप कीजिए ओके आपको यस कीजिए आप नहीं की आप कीजिए ఓకే कीजिए ఎస్ సార్ ఇక్కడ టెన్స్ ఏం లేదు చూడండి సార్ ఇక్కడ ఎక్కడైనా దే అవును రహే అవును నే దే దుంగా ఏం వాడలేదు టెన్స్ ఏమన్నా ఏమి వాడదు ఏం యూస్ చేయలేదు వితౌట్ టెన్స్ అనమాట ఏమి వితౌట్ నెక్స్ట్ ఇది 10th వన్ కూడా చెప్పండి సార్ తో అప్పారావు గారితో హిందీ టు తెలుగు చెప్పిస్తారు ఓకే మమ్మల్ని ఎక్కనివ్వండి మేము ఎక్కిన తర్వాత మీరు దిగండి ఉమ్, हाँ ఉమ్, हमको हमको ఉమ్. हमको चढ़ने दीजिए ఎస్ హమ్కో చట్నీ దీజిए ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కుతున్నారు సార్ వాళ్ళు दीजिए ఎక్కనివ్వట్లేదు ఇదే ట్రైన్ లో కామన్ ఇదే మాట్లాడతాం కదా మనం ఓకే అవునండి ఎస్ సార్ నన్ను ఎక్కనివ్వండి అంటే ముజే చట్నీ దీజిए मुझे चढ़ने दे दो దీజిए मुझे चढ़ने दीजिए इవ్వండి వితౌట్ రెస్పెక్ట్ అయితే దో మేము ఎక్కిన తర్వాత మీరు दो దిగండి मैं बता रहा हूं। हमको चढ़ने के बाद ఉమ్, आप आप उठता ఉమ్. आप उठना దిగండి दीजिए उठने दीजिए ఉత్తర్- ఆహా, हाँ, उठना just ఇక్కడ ఏం లేదు మీరు ఉత్తరా. దిగండి అంతే అసలు ఏం లేదు हाँ ओके ओके आप उठिए अरे ఉత్తరియే उठना ही उतर हाँ उतर रही है ఉత్తరియే ఉత్తరియే ఏం లేదు ఉత్తరియే ఉత్తరియే. ఉత్తర Yes. చేస్తాం కదా ఓకే हाँ उतर सर हमको चढ़ने उतरिए। दीजिए हम चढ़ने के बाद आप उतरिए चढ़ने के बाद आप आप उतरिए उतरिए। మీరు దిగండి आप उतरिए ఓకే उतर ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎక్కనివ్వలేదు నన్ను ఎక్కనివ్వలేదు అని పాస్ట్ టెన్స్ చెప్పాలి నన్ను ఎక్కనివ్వలేదు ముజే मुझे नहीं चढ़ने दिया ఎస్ नहीं चढ़ने दिया ఓకే मुझे नहीं चढ़ने दिया నన్ను దిగనివ్వలేదు मुझे नहीं उतरने दिया ఎస్ नहीं उतरने दिया దిగనివ్వలేదు उतरने दिया అలాగే नहीं उतरने दे रहे हैं नहीं चढ़ने दे रहे हैं नहीं चढ़ने देंगे సేమ్ అట్లాగే ఉంటుంది లేదంటే ఇది కష్టంగా ఉందనుకోండి ముజే చట్నీకి వెళ్ళి పర్మిషన్ नहीं दे रहे ఒక్కసారి మ్యాచ్ అవుతుంది ఓకే ఎస్ సార్ ఇప్పుడు
ఓకే 10 సెంటెన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు హిందీ టు తెలుగు అప్పుడు మీకు ఫాంట్ క్లారిటీ వస్తుంది. సార్ అప్పారావు గారు మీరు సార్ सर 1 to 5 सेंटेंस హిందీ పడకర్ తెలుగు బతాయి ఓకే. మిగతా వాళ్ళు జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను హిందీ ఫాంట్ కరెక్ట్ అవుతుంది కాబట్టి సో మీకు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది ఎలాగో ప్రొనౌన్సియేషన్. సార్ చెప్పండి ఫస్ట్ సెంటెన్స్. मेरे पिताजी रोज होमवर्क पूरा होने के बाद मुझे थोड़ा समय टीवी देखने देते हैं. తెలుగు మీద వద్దు. మా నాన్నగారు రోజు హోంవర్క్ పూర్తయిన తర్వాత నన్ను కొద్దిసేపు టీవీ చూడనిస్తారు. చూడనిస్తారు. देखने देते हैं రోజు కాబట్టి నాన్నగారు కాబట్టి देखने देते हैं. యా సెకండ్ సెంటెన్స్. Yes, sir. अच्छा, मेरे दोस्त रोज शाम को मिलते हैं लेकिन मेरी माँ मुझे दोस्तों से नहीं मिलने देती. ఎస్ సార్ తెలుగు మీద. ఆ, నా నా ఫ్రెండ్స్ రోజు సాయంత్రం కలుస్తారు కలుస్తారు. లేకిన్ కానీ మా అమ్మ ముజే దోస్తోं से नहीं నన్ను मिलने देते. నన్ను ఫ్రెండ్స్ నన్ను కలవనివ్వదు కలవనివ్వదు. ఎవరు? కలవనివ్వదు అమ్మ ఇవ్వదు కాబట్టి नहीं मिलने అమ్మ देती రోజు नहीं मिलने देती. ఓకే థర్డ్ సెంటెన్స్. उन्होंने टिकट्स नहीं लिए ना फिर भी वह सबको अब क्यों अंदर जाने दे रहा है. ఎస్ సార్. వాళ్ళని టికెట్స్ వాళ్ళు వాళ్ళు టికెట్స్ అంతే. తీసుకోలేదు వాళ్ళు కదా తీసుకోలేదు కదా అయితే फिर भी అయినా అయినా సరే అయినా అయినా సరే. అయినా సరే फिर भी అయినా సరే वह सबको వాళ్ళు క్యూ ఎందుకు లోపలికి వెళ్ళనిస్తున్నారు వెళ్ళనిస్తున్నా రహా హై. వెళ్ళనిస్తున్నారు వెళ్ళనిస్తున్నాడు. రహా అంటే అసలు రెస్పెక్ట్ లేదన్నమాట. వెళ్ళనిస్తున్నాడు. Yes. అదే వెళ్ళనిస్తున్నారు అంటే ఎలా మార్చుతారు హిందీలో? రహే హై రహే హై ఉండదు. దే అందర్ రహే జా హై. अंदर जाने दे रहा है. या फोर्थ सेंटेंस. होता है. देर होने की वजह से हॉस्टल वार्डन अब मुझे अंदर नहीं आने आने दे रहा है रही है. हाँ आप फोन करके बोलिए. यस सर. లేట్ అయిన కారణంగా లేట్ అవడం వలన హాస్టల్ వార్డెన్ నన్ను లోపలికి రానివ్వడం లేదు. ఓకే అదే వార్డెన్ లేడీ అయితే సార్ రానివ్వటం లేదు. नो तेलुगु हिंदी में हिंदी में रही है. नहीं आने दे रही है. नहीं आने दे रही नहीं दे रही है. यस सर. आप फोन करके बोलिए. మీరు ఫోన్ చేసి చెప్పండి. और एक सेंटेंस. आप कल मुझे पूछने देंगे क्या? नहीं तो आप पूछेंगे. మీరు రేపు నిన్న నన్ను మాట్లాడనిస్తారా? అడగనిస్తారా? పూछने देंगे क्या? పూछనే దేంగే కి అడగనిస్తారా? లేకపోతే నన్ను మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడండి. కాదు మాట్లాడండి బాత్ కీజియే కదా. आप पूछेंगे మీరు అడగండి. అడగండి అంటే పూచియే అడుగుతారా. మీరు అడుగుతారా. ఇది ఫ్యూచర్ టెన్స్ కదా సార్. ఆ పూచి అంటే మీరు అడగండి కదా. ఓకే సార్. అడుగుతారా. సార్ బస్ రామ్ గోపాల్ గారు 6 to 10. 2 दिन में किराया नहीं देते तो आपको मैं घर में नहीं रहने दूंगा. ఎస్ సార్. 2 రోజులలో కిరాయి ఇవ్వకపోతే మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వను. ఎస్ ఇంట్లో ఉండనివ్వను. ఇది ఫ్యూచర్ టెన్స్. కానీ చాలా మంది సార్ ఫ్యూచర్ టెన్స్ వాడండి బయట ఏమంటారు నెయ్యి రేనే దేతా అనేస్తారు సింపుల్ గా. ఫ్యూచర్ టెన్స్ బదులు సింపుల్ వాడేస్తారు. చాలా రేర్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో అయితే ఈ ఉంగాలు ఏముండదు. నెయ్యి రేనే దేతా అనేస్తారు. యూసేజ్ పర్లేదు. ఓకే అంటే కమ్యూనికేటివ్ కాబట్టి. 7th one. मंत्री जी को मिलने
के लिए 2 दिन हम्म, के पहले अपॉइंटमेंट लिया, यस सर. इसलिए हमको मिलने दिया। हम्म, మంత్రి గారిని కలవడానికి 2 రోజుల ముందు हम्म, అపాయింట్మెంట్ తీసుకున్నాను. यस. అందుకే మమ్మల్ని కలవనిచ్చారు. 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 ఎస్ సార్. 8th సెంటెన్స్. स्कूल में फीस नहीं चुकाया, इसलिए मुझे परीक्षा नहीं लिखने दिया. స్కూల్లో ఫీజు పే చేయలేదు, అందుకే నన్ను పరీక్ష రాయనీయలేదు. రాయనివ్వలేదు. అది రాయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. लिखने के लिए परमिशन नहीं दे दिया. నహి దియా. దే దియా డబుల్ యూసెస్ బాగోదు సార్ అట్లా. నహి దియా అనే నాకు బాగుంటుంది. అది ఆటోమేటిక్ వస్తుంది సార్, అది ఎక్కువ లే లియా దే దియా పర్లేదు. అని. యూసేజ్ అది రాంగ్ ఏం కాదు. కానీ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ బాగోదని అంటే నహి దే దియా, నహి లే లియా వాడొచ్చాం కానీ కానీ ఇక్కడ బాగోదు. నహి ఇక్కడ ఈ స్ట్రక్చర్ మాత్రం డబుల్ యూస్ బాగోదు. నహి లిఖనే దియా. జనరల్ ఎక్కడ యూజ్ చేస్తారు సార్ దే దియా లే లియా? ఎక్కడైనా వాడొచ్చు. అంటే దేదో, లేలో, తీసేసుకో, ఇచ్చేసే అన్నప్పుడు డబుల్ వాడతారు సార్. ఇప్పుడు మనం ఇచ్చాను దియా, ఇచ్చేసాను అంటాం కదా సార్, దే దియా. తీసుకున్నాను లియా, తీసేసుకున్నాను. లే లియా. మనం తెలుగులో కూడా డబుల్ వాడతాం. తీసేసుకున్నా లే లియా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంపించాను. పంపించాను అంటే యాక్చువల్ గా బేజా అంటాం కదా. బేజా అంటాం అంటే పాస్ట్ టెన్స్ లో దీన్ని బేజ్ చేస్తాం. బేజా. బేజా అంటే పంపించాను అని. ఓకే. జనరల్ గా బేస్ దియా అంటారు కదండి. అంటే జస్ట్ రూట్ వర్బ్ కి అట్లా ఉంచేసుకొని దియాలో వాడతారు. బేస్ దియా. కొంతమంది బేజ్ లియా అంటారు, ఖాన్ లియా అంటారు. అంటే సేమ్ రూట్ వర్బ్స్ కి లియాలు దియాలు వాడతారు. మీనింగ్ అయితే సేమ్ సార్. మనం తెలుగు అట్లా డిఫరెన్స్ ఉంటే పంపాను, పంపించేశాను అట్లా మాట్లాడతాం. అలాగే మీనింగ్ అయితే ఒకటే సార్. ఏదైనా రాంగ్ ఏదైనా తీసేయచ్చు. ఓకే. ఎస్. 9th వన్ సార్. ముజే కర్నే దో నహీ తో తుమ్ కరో. నన్ను చేయనివ్వు, లేదంటే మీరు చేయండి. ఎస్. నన్ను చేయనివ్వు, లేకపోతే నువ్వు చెయ్యి. రెస్పెక్ట్ లేదనమాట. రెస్పెక్ట్ ఇస్తే ఆపొస్తాం. ఎస్. లాస్ట్ లో हमको चढ़ने दीजिए, हम चढ़ने के बाद आप उतरिए. ఉత్తరీయ. మమ్మల్ని ఎక్కనివ్వండి, మేము ఎక్కిన తర్వాత మీరు దిగండి. మీరు దిగండి. ओके सर. बस ओके अंडी. तो एक बार रिवाइज कीजिए तेलुगु और हिंदी में सेंटेंस. ओके. प्रीवियस क्लासेस में भी नेक्स्ट क्लासेस లో కూడా ఈ స్ట్రక్చర్ యాడ్ చేస్తాం. ఓకే. yes sir.